Hi viewers, welcome to Satya Online IAS Academy. This is Bhikshapati, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. గత ప్రీవియస్ సెషన్స్లో మనము 2018లో జరిగినటువంటి జాతీయ పరిణామాలపైన నెలల వారీగా మనం అధ్యయనం చేస్తున్నాము. సో ఈ సెషన్లో మరి జూన్ 2018లో జరిగినటువంటి జాతీయ అంశాల్లో ముఖ్యమైన పరిణామాలని, వర్ధమాన అంశాలని మనం అధ్యయనం చేద్దాము. జూన్ 2018లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ శాఖ భారతదేశంలో విద్యుత్ పంపిణీలో వినియోగదారులు చెల్లిస్తున్నటువంటి డబ్బులపైన, కరెంటు బిల్లులపైన పారదర్శకతను ట్రాన్స్పరెన్సీని అభివృద్ధి చేయడానికి కేంద్ర విద్యుత్ శాఖ ప్రాప్తి అనే ఒక యాప్ను, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రాప్తి అంటారు. ప్రాప్తి మనకి ఎగ్జామ్ అడగవచ్చు. ప్రాప్తి అనే కార్యక్రమం లేదా ప్రాప్తి అనే యాప్ను ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వ శాఖ ఏది అన్నప్పుడు కేంద్ర విద్యుత్ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రాప్తి అని దేనికి సంబంధించిందంటే విద్యుత్ శాఖ. ప్రాప్తి అనగా పేమెంట్ రాటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ఫర్ బ్రింగింగ్ ట్రాన్స్పరెన్సీ in invoicing of the generators. మరొకసారి ప్రాప్తి అనగా పేమెంట్ రాటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ఫర్ బ్రింగింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇన్వాయిసింగ్ ఆఫ్ జనరేటర్స్. ప్రాప్తి. సో అది గుర్తుపెట్టుకోండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు జిఎస్ఐ అంటారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థకి, భారత ప్రభుత్వ సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు దినేష్ గుప్తా నియమితులయ్యారు. నియామకాల విషయంలో ఇలాంటి బిట్స్ని మనము కొత్త అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు అలాంటి విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. భారత వాతావరణ శాఖ, న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత వాతావరణ శాఖ భారతదేశంలో వాతావరణంలో ఉన్నటువంటి మార్పులపైన అధ్యయనం చేయడానికి, వాతావరణంలో కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులపై అధ్యయనం చేయడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాన్ని ఈపీఎస్ అంటాం. ఈపీఎస్ భారత వాతావరణ శాఖ వాతావరణంలో కాలానుగుణంగా వచ్చే మార్పులపైన సూక్ష్మంగా అధ్యయనం చేయడానికి తయారు చేసినటువంటి ఒక విధానము ఈపీఎస్ అంటారు. ఈపీఎస్ ఇది ఒక విధానము. ఈపీఎస్ అనగా ఎన్జంబుల్ ప్రిడిక్షన్స్ సిస్టమ్స్. ప్రిడిక్షన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఊహించడము, ప్రిడిక్షన్ చేయడము, ఇమాజిన్ చేయడం అంటారు. ఈపీఎస్ అనే విధానాన్ని ప్రారంభించినటువంటి శాఖ ఏది లేదా ఈపీఎస్ దేని గురించి తెలియజేస్తుందంటే భారతదేశంలో వాతావరణంలో కాలానుగుణంగా వచ్చే మార్పుల పైన అధ్యయనం చేసేది మనం ఏమంటామంటే ఈపీఎస్ గా పిలుస్తారు. ఈపీఎస్ ఎన్జంబుల్ ప్రిడిక్షన్స్ సిస్టమ్స్ అంటారు. ఎన్జంబుల్ ప్రిడిక్షన్ సిస్టమ్స్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ జూన్ 2018లో భాగంగా మరొక ముఖ్యమైన అంశం ఉంది. ఫ్రాన్స్ దేశంలో ఈ శాస్త్ర విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ఫ్రాన్స్ దేశ శాస్త్ర విద్యకు రాయబారిగా ఒక మన భారతీయ బాలిక నియమితులయ్యారు. ఆమె పేరు ప్రియాంకా దాస్. ఫ్రాన్స్ దేశంలో శాస్త్రీయ విద్యను
పెంపొందించడానికి ప్రోత్సహించడానికి ఫ్రాన్స్ దేశ శాస్త్ర విద్యకు రాయబారిగా నియమితులైన భారతీయ బాలిక ప్రియాంక దాస్ ఈ ప్రియాంక దాస్ అనే బాలిక అస్సాం రాష్ట్రానికి లేదా అస్సోం రాష్ట్రానికి చెందినవారు ప్రియాంక దాస్. జూన్ 3, 2018 భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO ఒడిషాలోని తీర ప్రాంతంలో ఉన్నటువంటి కలాం దీవుల నుండి అగ్ని 5 అనే క్షిపణిని 6వసారి విజయవంతంగా ప్రయోగించింది. సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయాలి. అగ్ని 5 అనే క్షిపణిని 6వసారి విజయవంతంగా ప్రయోగించింది. ఇలాంటప్పుడు మీరు వ్యూవర్స్ గమనించాలి, మరి అగ్ని 5 అనేది ఒక ICBM రకానికి చెందినటువంటి క్షిపణి. అగ్ని 5 అనేది ICBM రకానికి చెందినటువంటి క్షిపణి. ICBM అనే రకానికి చెందిన క్షిపణి. ICBM అంటాము. ICBM అనగా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటారు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే దీని తెలుగులో ఖండాంతర క్షిపణిగా పిలుస్తారు. ఈ ICBM రకానికి చెందిన క్షిపణి పిలుస్తారు. ఇది ఒక ఖండాంతర క్షిపణి. భారత్ తయారు చేసినటువంటి తొలి ఖండాంతర క్షిపణి ఏదంటే అగ్ని 5. భారత్ తయారు చేసినటువంటి తొలి ఖండాంతర క్షిపణి అగ్ని 5. మరి ఈ ప్రపంచంలో ఓకేనా ఇలాంటి ఖండాంతర క్షిపణి సామర్థ్యం గల ఒక 6వ దేశంగా ఈ రోజు మనము భారత్ గుర్తించబడింది. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలకి ఈ ఖండాంతర క్షిపణి సామర్థ్యం కలదు అంటే 6 దేశాలు. మరి మిగతా 5 దేశాలు ఏవి అంటే అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా. ఇవి 5. వీటితో మరి 6వ దేశం ఏదంటే మన భారతదేశము ఖండాంతర క్షిపణి. మరి ఇలాంటి అగ్ని 5 అనే క్షిపణికి మరి ఎంత దూరం లక్ష్యాలను ఛేదిస్తుంది. దీని యొక్క లక్ష్య పరిధి ఎంత అంటే 5,000 కిలోమీటర్లు. ఇటీవల కాలం దీని యొక్క లక్ష్య పరిధిని 5,000 నుండి 5,500 వరకు పెంచుతున్నట్లు ఆ విధంగా DRDO ప్రకటించింది. అంటే మనకు ప్రశ్నను బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5,000 నుండి 5,500 కిలోమీటర్ల యొక్క లక్ష్యాలను ఈరోజు అగ్ని 5 ఛేదిస్తుంది అనే అంశాన్ని గమనించాలి. అగ్ని 5. అయితే మరొక అంశం, ఇది అగ్ని 5ను 6వసారి DRDO విజయవంతంగా ప్రయోగించిన రోజు జూన్ 3, 2018 అయితే మరి మొదటిసారిగా అగ్ని 5ను ఎప్పుడు విజయవంతంగా DRDO ప్రయోగించింది అంటారు. అగ్ని 5ను DRDO తొలిసారిగా విజయవంతంగా ప్రయోగించిన సంవత్సరం ఎప్పుడు అంటే అది 2012 ఏప్రిల్ 19, 2012న అగ్ని 5 అనే క్షిపణి DRDO విజయవంతంగా ప్రయోగించింది. భారతదేశంలో DRDO తయారు చేసే క్షిపణులని ఎక్కడి నుంచి ప్రయోగం చేస్తారంటే ఒడిషా తీర ప్రాంతంలోని కలాం దీవుల నుండి ప్రయోగం చేస్తారు. కలాం దీవులు అంటారు. కలాం దీవులు అంటే APJ అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం భారతదేశ క్షిపణి వ్యవస్థ పితామహుడు, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడినటువంటి APJ అబ్దుల్ కలాం ఒక జ్ఞాపకార్థం ఈ యొక్క వీలర్ దీవులకి, అక్కడ ఇంతకు మునుపు వీలర్ దీవులు అనేవాళ్ళం, ఆ వీలర్ దీవులకి కలాం దీవులుగా నామకరణం చేయడం జరిగింది. వీలర్ దీవులకి కొత్త పేరే కలాం దీవులు. ఇక్కడ ఉన్నటువంటి ITR అనే ఒక కేంద్రం నుండి
ఈ యొక్క సంబంధించినటువంటి క్షిపణుల్ని ప్రయోగిస్తారు. ఐటీఆర్ అంటారు. ఐటీఆర్ అనగా ఇంటర్మ్ టెస్ట్ రేంజ్, ఇంటర్మ్ టెస్ట్ రేంజ్ అంటారు. ఐటీఆర్ అనగా ఇంటర్మ్ టెస్ట్ రేంజ్ అంటారు. ఐటీఆర్ అనగా ఇంటర్మ్ టెస్ట్ రేంజ్. సో ఈ అంశాన్ని మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత జూన్ 2018లో భాగంగా మరొక అంశం తెలుసుకోవాలి. నీతి ఆయోగ్ అంటాం. నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అంటే జనవరి 1, 2015 భారత ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చినటువంటి ఒక సంస్థ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఒక రాజ్యాంగేతర సంస్థ నీతి ఆయోగ్. మరి ఇలాంటి నీతి ఆయోగ్లో నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మరి నీతి ఆయోగ్ ఈరోజు జూన్లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో భాగంగా భారతదేశంలో మరి ఒక ప్రారంభంలో ఏం చేస్తున్నారంటే 5,441 పాఠశాలలు 5,441 స్కూల్స్లలో 5,441 పాఠశాలల్లో ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఆ యొక్క విద్యార్థులను పాఠశాలలో విద్యార్థులలో శాస్త్రీయ విద్యను ప్రోత్సహించడం, దాంతో పాటుగా ప్రయోగాలను పరిశోధన సంబంధించిన విషయాలను వాళ్ళని ఆ విధంగా రేకెత్తించే విధంగా కొత్త కొత్త అంశాలను చెప్పి మన భారతదేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయడం అనేది దీని యొక్క లక్ష్యం అన్నమాట. మనకి ఎలా ఎగ్జామ్లో అడుగుతాడు, ఓకేనా, భారతదేశంలో ఇటీవల నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటాడు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ఉద్దేశం ఒకటి, ఇది భారతదేశంలో పాఠశాలల్లో విద్యార్థులలో శాస్త్రీయ విద్యను ప్రోత్సహించి భారతదేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో విద్యార్థులను భాగస్వామ్యం చేయడము, పరిశోధన వైపు వాళ్ళని మళ్లించడము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా రెండో అంశంగా ఈ కార్యక్రమం ద్వారా దేశంలో 5,441 పాఠశాలల్లో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఇలాంటి విద్యను అభ్యసిస్తారని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ 1 సరైంది, 2 సరైంది అన్నప్పుడు 1, 2 సరైన అంశాన్ని మనం తెలుసుకోవాలి నీతి ఆయోగ్ విషయంలో. అస్సాం రాష్ట్రంలో మరి మూఢనమ్మకాలని పారద్రోలి వారిలో మరి శాస్త్రీయ దృక్పథాన్ని వాళ్ళు కల్పించడానికి, శాస్త్రీయ వైఖరిని పెంపొందించడానికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమము సంస్కార్. అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం సంస్కార్. అంటే సంస్కారం అంటే ఇక్కడ ఏంటంటే మంచి గుణము, సంస్కారం అంటే ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవడం అని అర్థమవుతుంది. అయితే ఈ మూఢనమ్మకాలు అస్సాంలో ఎక్కువ కావడం వల్ల గ్రామీణ ప్రాంతంలో మూఢనమ్మకాలు ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ అభివృద్ధికి అక్కడ కుంటుపడుతున్న విషయం గమనించాలి. అది వ్యక్తిగత అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి ఇలాంటి అంశం కూడా వాళ్ళు వెనుకబడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల్లో మూఢనమ్మకాలను వాటిని నిరోధించడానికి, మూఢనమ్మకాల నుండి ప్రజలని ఆ విధంగా పారద్రోలించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమే సంస్కార్. ఎగ్జామ్ అడిగే విధానం, భారతదేశంలో మూఢనమ్మకాలని పారద్రోలడానికి సంస్కార్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటాడు. రాష్ట్రం ఏదంటే అది అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రము ఈ సంస్కార్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంతో పాటుగా ఈరోజు సేవా భోజ్ యోజన, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సేవా భోజ్ యోజన, ఏదైతే సేవా భోజ్ యోజనల కార్యక్రమంలో మత ధార్మిక సంస్థలకి, అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, మత ధార్మిక సంస్థలకి, ఓకేనా, వాళ్ళు ఏదైతే వస్తువులు కొనుగోలు చేసినప్పుడు పన్నులను మినహాయించే కార్యక్రమమే ఈరోజు సేవా భోజ్ యోజన అంటారు. ఇటీవల ఏపీలో జరిగినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఒక అంశం రావడం జరిగింది, ఒక బిట్ రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి సేవా భోజ్ యోజనలో భాగంగా ఓకేనా, వస్తువులను కొనుగోలు చేసినప్పుడు, కొన్ని ముఖ్యమైన వాళ్ళకి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు మరి పన్నుని కింది ఏ సంస్థలు మినహాయింపు పొందుతాయి అని చెప్పేసి అడగడం జరిగింది. అందులో రైట్ ఆన్సర్ ఏంటంటే
మత ధార్మిక సంస్థలు, రిలీజియస్ ఓకేనా ఇన్స్టిట్యూషన్స్ గా మనం పిలుస్తాం. మత ధార్మిక సంస్థలు ఈ సేవాభోజ్ యోజనలో మనకి ఒక పన్నులు మినహాయింపు ఉంటాయన్నమాట. ఆ బిట్టు కూడా అట్లా ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వ పథకాలను మనం చదువుతున్నప్పుడు ప్రతిసారి ప్రభుత్వ పథకం యొక్క ఇంపార్టెన్స్ పైన చదువుతూ ఇలా డేట్స్ కూడా చదువుతూ అలాంటి ముఖ్యమైనటువంటి థీమ్ కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. మరి ఈ జూన్ 2018లో కేంద్రపాలిత ప్రాంతంతో ఉండి ఒక రాష్ట్రం సంబంధించినటువంటి శాసనసభ ఉన్నటువంటి అంటే ఒక రాష్ట్రం హోదా ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రతిపత్తి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతంతో ఉన్నటువంటి పుదుచ్చేరి ఏదైతే పుదుచ్చేరి ఉందో పుదుచ్చేరికి తొలిసారిగా ఒక మహిళా డీజీపీ నియమితులు కావడం జరిగింది. మహిళా డీజీపీ అంటే పుదుచ్చేరి రాష్ట్రానికి డీజీపీగా నియమితులైన తొలి మహిళ ఎస్ సుందరి నంద. మరి భారతదేశంలో మరొక పుదుచ్చేరి అనే ఒక సంబంధించినటువంటి కేంద్రపాలిత ప్రాంతంతో ఉన్నటువంటి రాష్ట్ర హోదా గల మరి ఒక పుదుచ్చేరికి డీజీపీగా నియమితులైన తొలి మహిళ సుందరి నంద. సో ఇలాంటి అంశం అంటే భారతదేశంలో మరి డీజీపీగా నియమితులైన తొలి మహిళ ఎవరు ఒక రాష్ట్రానికి, ఇలాంటి ప్రశ్నలు కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారతదేశంలో ఒక రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన తొలి మహిళ ఎవరంటారు? సో ఈ వ్యూయర్స్ బాగా వినండి. భారతదేశంలో డీజీపీగా నియమితులైనటువంటి తొలి మహిళ, ఒక రాష్ట్రానికి డీజీపీగా నియమితులైన తొలి మహిళ. డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. మరి డీజీపీగా నియమితులైన తొలి మహిళ కాంచన్ చౌదరి భట్టాచార్య. మరి కాంచన్ చౌదరి భట్టాచార్య ఉత్తరాఖండ్ రాష్ట్రానికి డీజీపీగా పనిచేశారు. మరి తర్వాత కాలంలో మరి మిగతా ఏదైనా రాష్ట్రాలకు మహిళలు డీజీపీగా పనిచేశారంటే ఇక్కడ గుజరాత్ రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన తొలి మహిళ గీతా జోహిరి. గుజరాత్ రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన మహిళ గీతా జోహిరి. తర్వాత కాలంలో కర్ణాటక రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన తొలి మహిళ, డీజీపీగా పనిచేసినటువంటి తొలి మహిళ ఆమె పేరు నీలమణి రాజు. సో ఇలాంటి అంశం తెలుసుకోవాలి. అంటే ఈ క్రింది వానిలో భారతదేశంలో డీజీపీగా పనిచేసిన మహిళ ఎవరు, పనిచేయని మహిళ ఎవరు అన్నప్పుడు ఈ నలుగురిని మనము గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాంచన్ చౌదరి భట్టాచార్య, గీతా జోహిరి, నీలమణి రాజు, సుందరి నంద. మరో అంశం ఇక్కడ తెలుసుకోవాలి. ఈరోజు పుదుచ్చేరి అంటున్నాము. మరి పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి. మరి పుదుచ్చేరికి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉండే గవర్నర్లు మనము లెఫ్టినెంట్ గవర్నర్లుగా పిలుస్తారు, లెఫ్టినెంట్ గవర్నర్లు. మరి ప్రస్తుతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఒక మహిళ ఉంది, ఆమె కిరణ్ బేడి. అంటే ఇక్కడ పుదుచ్చేరిలో డీజీపీ ఒక మహిళ, తర్వాత పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ ఒక మహిళ. సో అంశం అధ్యయనం చేయాలి. కిరణ్ బేడి. మన భారతదేశంలో ఐపీఎస్ కి ఎంపికైనటువంటి తొలి మహిళ కిరణ్ బేడి. భారతదేశంలో ఐపీఎస్ కి ఎంపికైన ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎంపికైనటువంటి తొలి మహిళ కిరణ్ బేడి. మీకు తెలుసు ఇయర్స్ కి ఇటీవల జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ పైన వస్తున్నాయి. సమ్ టైమ్స్ మళ్ళీ మనం ఫ్యూచర్ ఒక్కోసారి ఈ స్టాక్ ఓరియంటెడ్ బిట్స్ కూడా మనము వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో కొన్ని స్టాక్ ఓరియంటెడ్ బిట్స్ ను కూడా అధ్యయనం చేయాలి.
భారతదేశంలో ఐపీఎస్ ఎంపికైన తొలి మహిళ ఈరోజు కిరణ్ బేడి అయితే మరి కిరణ్ బేడి ఏ సంవత్సరంలో మరి ఐపీఎస్ ఎంపిక అయింది అంటారు? ఏ సంవత్సరంలో ఐపీఎస్ ఆమె ఎంపికైంది అంటే 1972లో కిరణ్ బేడి ఐపీఎస్ కు ఎంపికైంది. సో అలాంటి అంశాన్ని కూడా అధ్యయనం చేయాలి. మరి మరొక విషయం, ఈ జూన్ 2018లో మరి భారతదేశంలో ఈ బీమా మార్కెటింగ్ అంటారు, బీమా మార్కెటింగ్. మరి భారతదేశంలో బీమా మార్కెటింగ్ ని మరి ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, ప్రజలలో వాళ్ళ అవగాహన కల్పించాలి, వాళ్ళని కూడా బీమాలో భాగస్వామ్యం చేయడం అంటే వాళ్ళని ఒక పాలసీదారులుగా చేయాలనే అంశంతో ఐఆర్డిఏఐ ఏర్పాటు చేసినటువంటి కమిటీ సురేష్ మాథూర్ కమిటీ అంశం గమనించండి. సురేష్ మాథూర్ కమిటీ దేనిపైన అధ్యయనం చేసింది అంటాడు. సురేష్ మాథూర్ కమిటీ దేనిపైన అధ్యయనం చేసిందంటే భారతదేశంలో బీమా మార్కెట్ ని ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి వారిని పాలసీదారులుగా చేసి ఒక భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఇక్కడ వాళ్ళని పాలసీదారులుగా చేయడము అనే విషయంతో ఈరోజు ఒక ఐఆర్డిఏఐ ఏర్పాటు చేసిన కమిటీ సురేష్ మాథూర్ కమిటీ. ఐఆర్డిఏ అనగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐఆర్డిఏ అనగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్రధాన కార్యాలయము హైదరాబాద్ లో కలదు. ఐఆర్డిఏఐ ప్రధాన కార్యాలయము హైదరాబాద్ లో కలదు. ఐఆర్డిఏఐకి ఇటీవల టిఎస్ విజయన్ స్థానంలో నూతన చైర్మన్ గా నియమితులైన వారు సుభాష్ చంద్ర కుంతియా. సో ఈ విధంగా మనము ఒక అంశం వచ్చినప్పుడు దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుంటే మీకు చాలా సులువు అవుతుంది. సో ఇక నెక్స్ట్ భారత సైన్యం లేదా భారత సైనిక వ్యవస్థ. మరి మన భారత సైనిక దళం మన 2018 సంవత్సరాన్ని భారత సైన్యము 2018 సంవత్సరాన్ని ఎలా ప్రకటించిందంటే విధి నిర్వహణలో ఉన్న ఒక వికలాంగుల సైనికుల సంవత్సరం. విధి నిర్వహణలో ఉన్నటువంటి వికలాంగుల సైనికుల సంవత్సరం. వ్యూయర్స్ మరొకసారి వినండి, భారత సైన్యం 2018 సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది? భారత సైన్యం 2018 సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది అంటే విధి నిర్వహణలో ఉన్న వికలాంగుల సైనికుల సంవత్సరంగా ప్రకటించింది. అంటే అర్థం ఏంటంటే విధి నిర్వహణలో వికలాంగులైనమాట చాలా మంది ఈరోజు భారత సైనికులు తమ విధి నిర్వహణలో ఎంతో మంది తన పోరాట ప్రతిమలో భాగంగా వాళ్ళు చాలా మంది వికలాంగులయ్యారు. అలాంటి వారికి మేము సదుపాయాలు కల్పిస్తాము అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. మేము భారత సైన్యంలో ఈరోజు సరిహద్దులో పోరాటం చేశాము, వికలాంగులయ్యారు, వారి గురించి భారత సైన్యం వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేయడము, ఇలాంటి అంశంతో ముందుకు రావడం అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తూ ఉన్నాయి, ఇలా రావచ్చు. లేకపోతే 2018 సంవత్సరాన్ని భారత సైన్యం ఎలా ప్రకటించిందంటే విధి నిర్వహణలో వికలాంగులైనటువంటి ఒక సైనికుల సంవత్సరం. ఇటీవల జరిగిన ఏపీలో జరిగినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలా రావడం జరిగింది. ఐక్యరాజ్య సమితికి 2018 సంవత్సరాన్ని 2018 సంవత్సరాన్ని ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించమని సూచించినటువంటి దేశం ఏదన్నాడు. ఇది ఒక విభిన్నమైనటువంటి అప్రోచ్ అన్నమాట. ప్రశ్నలలో ఎప్పుడు మనం గతాన్ని పోలినటువంటి ప్రశ్నలు తక్కువగా వస్తూ దాని అభివృద్ధి పైన వస్తున్న ప్రశ్నలు మీరు గమనించాలి వ్యూయర్స్. కాబట్టి ఈ సంవత్సరాల ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి. మరి ఐక్యరాజ్య సమితికి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించమని సూచించినటువంటి దేశం ఏదంటే భారతదేశం. సో ఇలా మనం అధ్యయనం చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత ఈ జూన్ 2018లో భారత నావికా దళం మరి విశాఖపట్నం తీర ప్రాంత గస్తీ నౌక రాణి రాష్మోను విధుల్లోకి చేర్చారు.
లేదా జలాలలోకి ప్రవేశింపజేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అంటే తీర ప్రాంత గస్తీ నౌక అంటే భారతదేశ తీర ప్రాంతాన్ని మనం గస్తీ అంటే పెట్రోలింగ్ చేసే ఒక నౌక అనేది రాణి రష్మో. ఇలాంటి అంశాలు ఎలా రాబోతున్నాయంటే ఇటీవల కాలంలో భారత నావికా దళం రాణి రాష్మోను ఈ కింది ఏ ప్రాంతంలో ఒక సముద్ర జలాల్లోకి గస్తీగా పంపారు అని చెప్పేసి ప్రవేశింపజేశారంటే అది విశాఖపట్నం. జూన్ 2018లో భారత నావికా దళం చేత విశాఖపట్నంలో ఒక సముద్ర తీర ప్రాంత జలాల్లోకి ప్రవేశింపజేసినటువంటి ఆ గస్తీ నౌక పేరు ఏంటి అన్నప్పుడు రాణి రాష్మో. సో అది అలాంటి అంశం. తర్వాత భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఈ మొక్కలని ఆ విధంగా పెంచడం, మరి మొక్కలను పెంచాలి, మొక్కల్ని నాటాలంటే మొక్కలు కావాలి. మరి ఆ మొక్కల లభ్యత ఎలా ఉంది, మొక్కలు మరి ఎక్కడ లభ్యమవుతాయి, మరి మొక్కలు ఆ విధంగా కావాలంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాలపైన కొంచెము అనుమానం ఉంటుంది. అలాంటప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఐ అరియాలి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేను మొక్కల్ని ఏం చేస్తాను, ఇస్తాను అని అర్థం వస్తుంది. ఐ అనగా ఇక్కడ ఇంగ్లీషు అది ఒక మనము అని నేను అని అర్థం వస్తుంది. అరియాలి అంటే ఏంటంటే మొక్కలను ఆ విధంగా ఉచితంగా అందజేస్తాను. ఇలా ఒక యాప్ను ప్రారంభించింది. ఐ అరియాలి అనే యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే పంజాబ్ రాష్ట్రం. ఐ అరియాలి అనే యాప్ని ప్రారంభించిన రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. ఈరోజు అది ఎలా అడుగుతాడంటే ఓకేనా, ప్రజలకు కావలసినటువంటి మొక్కలను ఉచితంగా అందజేస్తూ అవసరమైతే పెద్ద మొత్తంలో కావాల్సిన మొక్కల్ని ఇంటికి ఉచితంగా సరఫరా చేసి మరి మొక్కలను ప్రోత్సహించే కార్యక్రమమే ఐ అరియాలి అనే ఒక యాప్ అనమాట. ఐ అరియాలి ఒక యాప్. ఆ యాప్లో మనకు కావలసిన నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని కావాలి, ఇలాంటి విషయాలు మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఆ అడ్రస్ కు తీసుకువచ్చి ఇస్తారు. మరి ఏ రాష్ట్రం ఇది ప్రారంభించిందంటే పంజాబ్ రాష్ట్రం. ఇయర్స్ మీరు గమనించాలి, ఐ అరియాలి అనే ఒక మొక్కల సంబంధించిన వంటి ప్రోత్సాహ కార్యక్రమం. ఇది ఒక యాప్. ఇది ఐ అరియాలి యాప్ ఏ రాష్ట్రం ప్రారంభించింది అని చెప్పేసి అన్నప్పుడు చాలా వ్యూవర్స్ మనం గమనించే ఉంటారు. అరియాలిలో హర్యానా పదం వస్తుంది కాబట్టి హర్యానా అని చెప్పడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కేర్ఫుల్ గా ఇది మనం చేయాలి, అంటే కాన్ఫిడెన్స్ తో చదవాలి. కాన్ఫిడెన్స్ ఇది మనకు తెలుసు అనే విషయం, ఇది ఎంత చాలా చిన్న ఈజీగా ఉంటుంది, ఇది సిల్లీగా ఇప్పుడు మనం భావించకూడదు. ప్రతి ప్రశ్నకు అది పెద్దగా ఉన్న క్వశ్చన్, చిన్నగా ఉన్న అప్లికేషన్ ఉన్న, స్టేట్మెంట్స్ ఉన్న, నెగోషియేషన్ ఉన్న ఒక మార్క్ వస్తుంది. కాబట్టి ఒక మార్కును కూడా మనం పోగొట్టుకోకూడదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మీకు తెలుసు వ్యూయర్స్ కి మరి పోస్టులు తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రతి ప్రశ్న కూడా మనకు ఆన్సర్ అనేది మార్క్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా, మనం చదువుతున్న విషయంలోనే వింటున్న విషయంలోనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో తర్వాత ఇది జూన్ 21. మరి జూన్ 21 2018 మనందరూ తెలుసు. ప్రతి సంవత్సరం జూన్ 21 మనం ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ యోగా దినోత్సవము, మరి అంతర్జాతీయ యోగా దిన ఇంటర్నేషనల్ యోగా డేగా మనము అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటాము. అయితే మరి జూన్ 21 2018 మరి ఎన్నో అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జరుపుకున్నామంటే 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మరి జూన్ 21 2018 నాటి యోగా దినోత్సవ ఇతివృత్తం ఏది అంటే అది మరి యోగా ఫర్ పీస్ అంటామంటే శాంతి గురించి. యోగా శాంతి అనే అంశం మనకి ఇక్కడ ఇంపార్టెంట్, అది మనసుకు సంబంధించిన విషయం అని చెప్పడమే యోగా ఫర్ పీస్. అలాంటి అంశం ఈ మధ్య కాలంలో ఈ యొక్క ముఖ్యమైన తేదీలు మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ తేదీలతో పాటు మనం అందులో ఉన్నట్టు థీమ్లు, ఇతివృత్తాలు కూడా నేర్చుకుంటున్నాం. గతంలో మనం నేర్చుకుంటున్నప్పుడు జూన్ 5 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవము. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఇతివృత్తము ఏది అంటే అది ఏంటంటే ప్రపంచ పర్యావరణ ఇతివృత్తము బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇలాంటి అంశాలపైన మనం అధ్యయనం చేసాం ఇక్కడ. సో యోగా దినోత్సవం, మరి యోగా గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం కరెక్ట్గా ఉంది. కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచానికి యోగాను అందించిన దేశం భారతదేశం అయితే
మరి ప్రపంచ యోగా పితామహుడిగా పతాంజలి పిలుస్తారు. ప్రపంచ యోగ పితామహుడిగా పతాంజలి పిలుస్తారు. పతాంజలిని ప్రపంచ యోగ పితామహుడిగా పిలుస్తారు. మరి పతాంజలి యోగాసనాలపైన రాసిన పుస్తకం పేరు పతాంజలి యోగాసనాలపైన రాసిన పుస్తకం పేరు మహాభాష్యం. మహాభాష్యం మహాభాష్యం అనేది ఎవరి యొక్క రచన అన్నప్పుడు పతాంజలి యొక్క రచన. సో అలాంటి అంశము. సో దాంతో పాటుగా మరొక అంశం తెలుసుకోవాలి. మరి ఏ సంవత్సరం నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామంటున్నాం? ఏ సంవత్సరం నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామంటే 2015 2015 నుండి 2015 నుండి 2015 నుండి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి 2018లో జూన్ 21న 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాం. ఈ 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక నగరంలో 1,60,000 మంది యోగాసనాలు చేసి కార్యక్రమం యోగాసనాలు చేసిన కార్యక్రమము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళింది. ఈ మధ్యకాలంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్న విషయం గమనించండి. ఈరోజు ఇటీవల కాలంలో మన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం అవుతున్నటువంటి మరి ప్రజల నాడి అని చెప్పేసి ఆ విధంగా జీవనాడిగా పిలుస్తున్నాడు. ప్రజల జీవనాడిగా పేరొందినటువంటి పోలవరం ప్రాజెక్టులో ఒకే రోజు ఎక్కువగా సిమెంట్ను అక్కడ కాంక్రీట్ను వేసి కార్యక్రమం అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వెళ్ళింది. సో ఇలాంటి అంశాలను మనం తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వ కార్యక్రమాలైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళిన విషయాన్ని కూడా వ్యూయర్స్ అధ్యయనం చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ అయితే మన భారతదేశంలో 1,60,000 మంది 1,60,000 మంది మరి యోగాసనాలు చేసి మరి రికార్డు పొందినటువంటి ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే అది రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లోని కోటాలో జరిగింది. అది దానికి అక్కడ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? రామ్దేవ్ బాబా యోగా గురువు రామ్దేవ్ బాబా సూచనలతో వాళ్ళందరూ కూడా యోగాసనాలు చేసిన కార్యక్రమం అన్నమాట. సో ఇది జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇదే జూన్ 21 2018 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ప్రారంభించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ఆడడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 21 2018 నాటి 4వ అంతర్జాతీయ యోగా వేడుకల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారంటే అది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ప్రారంభించారు. అక్కడ ఉన్న వేదిక పేరు ఏంటంటే జాతీయ అటవీ అకాడమీ, నేషనల్ ఫారెస్ట్ అకాడమీ అంటారు. నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, జాతీయ అటవీ అకాడమీ అక్కడ డెహ్రాడూన్లో కలదు. అక్కడనే ఆ విధంగా ప్రారంభించడం జరిగింది. సో ఇది ఒక యోగా గురించి మనం చెప్తున్నప్పుడు ఒక అంశం. ఈ తర్వాత నెక్స్ట్ మిమిక్రీకి ప్రపంచ గుర్తింపునిచ్చినటువంటి భారతీయుడు, తెలుగువాడు నేరెళ్ళ వేణుమాధవ్ హన్మకొండలో అంటే తెలంగాణలోని వరంగల్లో ఉన్నటువంటి హన్మకొండలో మరి మరణించడం జరిగింది జూన్ 19, 2018. సో ఈ అంశాన్ని కూడా వ్యూవర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మరణించిన నేరెళ్ళ వేణుమాధవ్ ఏ రంగంలో ప్రావీణ్యుడు అంటే మిమిక్రీ రంగంలో ప్రావీణ్యుడు. మిమిక్రీ అనే విషయంలో అతను ప్రావీణ్యుడు. అతను ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. మిమిక్రీకి తనకంటూ గుర్తింపు తెచ్చాడు. అతనే నేరెళ్ళ వేణుమాధవ్. సో అలాంటి విషయం. మరొక విషయం, ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అక్టోబర్ 2, 2014న స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం తర్వాత
చాలా ప్రాంతాల్లో చాలా విధాలుగా మనకి మార్పులు మనకు కనపడుతూ ఉన్నాయి ఈరోజు పరిశుభ్రత విషయంలో. ఇలాంటప్పుడు హర్యానా రాష్ట్రంలోని గోడికన్ అనే గ్రామం సర్పంచ్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంతో చరిత్రాత్మకంగా ఈరోజు మనం భావిస్తున్నారు. అది గోడికన్, హర్యానాలోని గోడికన్ గ్రామ సర్పంచ్ ధరంపాల్. అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక కార్యక్రమం, అది నో టాయిలెట్ నో బ్రైడ్ అంటే ఒక సంబంధించిన పెళ్లి విషయంలో వారు సంబంధించినటువంటి ఆ విధంగా వరుడు ఇంట్లో టాయిలెట్ లేదు, మరుగుదొడ్డి లేదంటే మేము పిల్లను ఇవ్వము, అంటే మేము బ్రైడ్ని ఇవ్వము, మేము వధువుని ఇవ్వము అని చెప్పడమే ఇక్కడ ఒక కార్యక్రమం అనమాట. ఇది నో టాయిలెట్ నో బ్రైడ్. సో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ఇది ఒక గుర్తించబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన సంబంధించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రతి నెల చివరి ఆదివారంన ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో ద్వారా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించే కార్యక్రమమే మన్ కీ బాత్. ఈ మన్ కీ బాత్ లో కూడా ఈ అంశం పైన చర్చించడం జరిగింది. దానివల్ల దీనికి ఎంతో గుర్తింపు వచ్చింది. ఎలా రావచ్చు? ఇటీవల వార్తల్లో నో టాయిలెట్ నో బ్రైడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మరి గ్రామము గోడికన్ ఏ రాష్ట్రంలో ఉంది? గోడికన్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే అది హర్యానా రాష్ట్రంలో ఉంది. ఆ గోడికన్ సర్పంచ్ ఎవరంటే ధరంపాల్. హర్యానాలోని గోడికన్ సర్పంచ్ ధరంపాల్ తీసుకున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకున్న ఇన్నేమో ఒక కార్యక్రమం, ఒక ప్రకటన ఏంటంటే నో టాయిలెట్ నో బ్రైడ్. సో ఇది హర్యానా విషయంలో అధ్యయనం చేయాలి. మరి హర్యానా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. హర్యానా ప్రస్తుత గవర్నర్ నారాయణ సింగ్ ఆర్య. సో అంటే సత్యదేవ్ నారాయణ సింగ్ ఆర్య అంటారు. సత్యదేవ్ నారాయణ సింగ్ ఆర్య, హర్యానా ప్రస్తుత గవర్నర్ సత్యదేవ్ నారాయణ సింగ్ ఆర్య. మరి అలాంటి అంశం కూడా తెలుసుకోవాలి హర్యానా విషయంలో. మరి ఇంకా ఇలా నో టాయిలెట్ నో బ్రైడ్ గోడికన్ సంబంధించిన గ్రామం ఇది ప్రారంభించింది. దాంతో పాటుగా ఈరోజు మరి భారతదేశంలో బాలల సంబంధించిన హక్కుల సంరక్షణ కమిషన్ అంటారు. నేషనల్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ రైట్స్ కమిషన్ అంటారు. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ అంటారు. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ కు నూతన చైర్మన్ గా నారాయణ స్తుతి కంకర్ స్థానంలో ఇటీవల నియమితులైన వారు ప్రియాంక కనుంగో. మరి నారాయణ స్తుతి కంకర్ స్థానంలో మరి జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ కు చైర్మన్ గా నియమితులైన వారు ప్రియాంక కనుంగో. ఇలాంటి నియామకాల పైన కూడా మనము చూసుకోవాలి. మరి ఓకేనా. ఈ తర్వాత నెక్స్ట్ మరి భారతదేశంలో తొలిసారిగా మరి గిరిజనుల మహిళల్లో ఒక రకమైన అందాల పోటీలు జరిగాయి. ఆ అందాల పోటీలకు ఉన్నటువంటి విజేతకి మనకు ట్రైబల్ క్వీన్ అనే ఒక కిరీటాన్ని అందరూ ఆ విధంగా ప్రకటించడం జరిగింది. ట్రైబల్ క్వీన్ అంటారు. ట్రైబల్ అంటే ఇక్కడ గిరిజన సంబంధించిన విషయము, క్వీన్ అంటే రాణిగా, ఇక్కడ ట్రైబల్ క్వీన్ అంటే గిరిజనుల్లో జరిగే అందాల పోటీలు. అంటే భారతదేశంలో తొలిసారిగా గిరిజనులకు సంబంధించినటువంటి ఒక మహిళల అందాల పోటీలు జరిగాయి. ఆ అందాల పోటీకి సంబంధించిన కిరీటాన్ని ఆ పోటీ విజేతగా ఆ విధంగా గెలుపొందిన వారు పల్లవి దరూబా. సో ఈ అంశాన్ని వ్యూయర్స్ బాగా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. మరి భారతదేశంలో తొలి ట్రైబల్ క్వీన్ మరి విజేతగా నిలిచిన వారు ఎవరు అంటే పల్లవి దరువా. ఒడిశా ప్రాంతానికి చెందిన వారే పల్లవి దరువా. అంటే ఈ అందాల పోటీల పైన మనకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూస్తూ ఉన్నాము. మరి 2018 సంవత్సరానికి భారతదేశంలో మిస్ ఇండియా టైటిల్ విజేత ఎవరంటారు? మిస్ ఇండియా టైటిల్ అంటే ఇది ఫెమీనా అనే సంస్థ దీన్ని నిర్వహించింది కాబట్టి దీన్ని ఫెమీనా మిస్ ఇండియా అంటారు. ఫెమీనా మిస్ ఇండియా టైటిల్. మరి 2018 సంవత్సరానికి ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ ని గెలుపొందిన వారు
ఎవరు ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుపొందిన వారంటే అనుకృతి వాస్. సో ఆ అంశం మనకి ఇంపార్టెంట్. అనుకృతి వాస్ ఫెమినా మిస్ ఇండియా టైటిల్ పొందినవారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారి అనుకృతి వాస్ ఇలాంటి అంశం. దాంతో పాటుగా మిస్ వరల్డ్ అంటారు. మిస్ వరల్డ్ అంటే ప్రపంచ సుందరి అంటారు. మరి మిస్ వరల్డ్ టైటిల్ 2017 మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన మన హర్యానా మహిళ, మన భారతీయ మహిళ ఎవరంటే మనూషి చిల్లర్. 2017లో మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన వారు మనూషి చిల్లర్ అయితే మరి 2018లో మరి మిస్ వరల్డ్ టైటిల్ ని పొందిన వారు ఎవరు అంటే మెక్సికో దేశానికి చెందిన వారు. ఆమె పేరు వెనెస్సా పోన్స్ డి లియోన్. సో ఈ అంశాన్ని తెలుసుకోవాలి. మిస్ వరల్డ్ 2018 విజేత వెనెస్సా పోన్స్ డి లియోన్ ఏ దేశానికి చెందినవారు? మెక్సికో దేశానికి చెందినవారు. ఇది మీరు వ్యూయర్స్ ఇంపార్టెంట్ గా నోట్ చేసుకోండి. కారణము ఏంటంటే మెక్సికో అనే దేశం ప్రజెంట్ మనకు వార్తల్లో కనబడుతుంది. ఎలా ఉందంటే ఈరోజు వ్యూయర్స్ తెలుసు. ఎలా తెలుసు అంటే ఈరోజు మెక్సికో దేశం అమెరికా దేశాల మధ్య ఒక గోడ నిర్మించాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన పైన అమెరికా పార్లమెంట్ లోని ఒక సంక్షోభం వచ్చిన విషయం మనకు తెలుసు. కాబట్టి మెక్సికో అనేది అలా వార్తల్లో ఉన్న విషయాన్ని అధ్యయనం చేయాలి. మరి 2018 సంవత్సరానికి మిస్ వరల్డ్ టైటిల్ పొందినటువంటి ఆ మెక్సికో మహిళ ఎవరు అంటే వెనెస్సా పోన్స్ డి లియోన్. తర్వాత వెనెస్సా పోన్స్ డి లియోన్ మరి మిస్ వరల్డ్ టైటిల్ అయితే మరి 2018 సంవత్సరానికి మిస్ యూనివర్స్ అంటే విశ్వ సుందరి మిస్ యూనివర్స్ టైటిల్ ని పొందిన వారు ఎవరు? 2018 సంవత్సరానికి అంటే కాత్రియోనా గ్రే. ఈ కాత్రియోనా గ్రే మరి ఏ దేశానికి చెందినవారంటే ఫిలిప్పైన్ దేశానికి చెందినవారు కాత్రియోనా గ్రే. సో ఈ 3-4 అంశాలలో మనం ఒక బిట్ ని రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రైబల్ క్వీన్ అవార్డుని తొలిసారిగా పొందినటువంటి ట్రైబల్ క్వీన్ అనే కిరీటాన్ని ఒక అందాల పోటీని కిరీటాన్ని పొందినటువంటి తొలి మహిళ ఎవరు? భారతీయ మహిళ ఎవరంటే పల్లవి దరువా. 2018 సంవత్సరానికి మిస్ ఇండియా టైటిల్ పొందిన వారు ఎవరంటే అనుకృతి వాస్. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు అనుకృతి వాస్ ఫెమినా మిస్ ఇండియా అంటారు. 2018 సంవత్సరానికి మిస్ వరల్డ్ టైటిల్ పొందిన వారు వెనెస్సా పోన్స్ డి లియోన్. 2018 సంవత్సరానికి మిస్ యూనివర్స్ టైటిల్ పొందిన వారు కాత్రియోనా గ్రే ఫిలిప్పైన్ దేశానికి చెందినవారు. సో ఇలాంటి అంశాలపైన కూడా మనం అధ్యయనం చేస్తున్నాం. దాంతో పాటుగా ఈరోజు తమిళనాడు రాష్ట్రము ఈరోజు గర్భాశయ క్యాన్సర్ అంటే మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ ని ఆ విధంగా గుర్తించడానికి అంటే డయాగ్నోసిస్ చేయడానికి గర్భాశయ క్యాన్సర్ ని గుర్తించడానికి ఒక విధానాన్ని తయారు చేసింది. ఒక సంబంధించిన ఒక వ్యవస్థను తయారు చేసింది. దాన్ని ఏమంటారు? ఎల్బిసి అంటారు. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ ని ఆ విధంగా తెలుసుకోవడానికి, గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి, డయాగ్నోస్టిక్ చేయడానికి ప్రారంభించినటువంటి ఒక విధానం పేరు ఏంటంటే అది ఎల్బిసి. మరి ఎల్బిసి అనగా ఏంటి అంటే లిక్విడ్ బేస్డ్ కేటగిరీ. ఎల్బిసి అనగా లిక్విడ్ బేస్డ్ కేటగిరీ అంట. ఎల్బిసి అనగా లిక్విడ్ బేస్డ్ కేటగిరీ. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎల్బిసి దేనికి ఉద్దేశించింది అంటే ఇక్కడ గర్భాశయ
గర్భాశయ క్యాన్సర్ కు ఉద్దేశించింది, గర్భాశయ క్యాన్సర్ కి ఉద్దేశించి ఇలాంటి బిట్స్ రావడం జరిగింది ఇటీవల కాలంలో. ఇటీవల ఏపీలో జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సైక్లోన్ 30 అనగా ఏమి అన్నాడు, సైక్లోన్ 30 అనగా ఏమి అన్నాడు, సైక్లోన్ 30. సో అలాంటి అంశం. సో ఇది మరి రేడియో ఐసోటోపుల ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేసేది సైక్లోన్ 30. జనరల్ గా సైక్లోన్ అంటే మనం వ్యూవర్స్ తెలుసు, సైక్లోన్ అంటే తుఫాన్ అని అర్థం వస్తుంది. తుఫానుకు సంబంధించిందంటే దానిపైన ఆన్సర్ మనం చేస్తాము, కానీ అర్థం ఏంటంటే ఇది కోల్కతాలో ఏర్పాటు చేశారు ఈ సైక్లోన్ 30. ఇది ఒక రేడియో ఐసోటోపుల ద్వారా ఈ రోజు క్యాన్సర్ నిర్ధారణ చేయడం అనే ఒక కార్యక్రమము, అది సైక్లోన్ 30. ఇక్కడ కూడా LBC అంటే అది. మరొకటి ఇటీవల కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఎంతో మంది పిల్లలు తప్పిపోతున్నారు. మరి ఇలాంటప్పుడు తప్పిపోయిన పిల్లలని ఆ విధంగా ఏం చేయడం అంటే తిరిగి వారిని ఆ విధంగా వాళ్ళ కుటుంబాలకు అప్పగించడం, ఇలా చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక మొబైల్ అప్లికేషన్ ఏదంటే రీయునైట్ అంటే రీయునైట్ అంటే మళ్ళీ వాళ్ళని ఆ విధంగా సమైక్యం రీయునైట్ అంటాం. అంటే ఇటీవల ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రీయునైట్ మొబైల్ అప్లికేషన్, మొబైల్ యాప్ దేనికి సంబంధించిందంటే భారతదేశంలో తప్పిపోయినటువంటి బాలల్ని ఆ విధంగా మళ్ళీ వాళ్ళని కుటుంబాలకు అప్పగించడం అనే కార్యక్రమానికి సంబంధించింది రీయునైట్ అనే కార్యక్రమం. సో ఇలాంటి అంశాన్ని మనం అధ్యయనం చేస్తాం. ఈ తర్వాత మనకి ఈ యొక్క జూన్ 28, 2018 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలోని రావికంటిపేటలో మరి ఏరువాక పున్నమి యొక్క 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏరువాక పున్నమి యొక్క మూడవ దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏరువాక పున్నమి యొక్క 3వ దశ కార్యక్రమం. సో ఇలాంటి అంశం పైన కూడా మనం అధ్యయనం చేయాలి. ఏరువాక పున్నమి యొక్క ఉద్దేశం ఏంటి? మరి ఏరువాక పున్నమి యొక్క ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయంలో రైతులకు సకాలంలో విత్తనాలను, ఎరువులను మరి అందజేయడమే దీని యొక్క లక్ష్యం అన్నమాట. ఏరువాక పున్నమి పుణ్యం అంటే వెలుతురు రావడము వ్యవసాయంలో అని చెప్పడమే మనం ఏరువాక పున్నమిగా పిలుస్తున్నాము. సో ఇది మనం జూన్ 2018 సంవత్సరం కార్యక్రమము మనం 2018లో జరిగినటువంటి పరిణామాల పైన అధ్యయనం చేశాం. జూన్ 2018లో భాగంగా మరికొన్ని అంశాలపైన మనం అధ్యయనం చేద్దాము. మరి జూన్ 2018లో ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ఈ జూన్ 3 అనే తేదీని ఎలా ప్రకటించింది తొలిసారిగా అంటే ఈరోజు ప్రపంచ సైకిళ్ల దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ సైకిళ్ల దినోత్సవాన్ని జూన్ 3న ప్రకటించింది. మనందరూ తెలుసు ఇయర్స్ కి మరి ఈరోజు సైకిల్ సంబంధించిన విషయం. సైకిల్ పైన ఈరోజు భారతదేశంలో సైకిళ్ల పరిశ్రమకు పేరొందినటువంటి నగరం ఏది అంటారు? భారతదేశంలో సైకిళ్ల పరిశ్రమకు పేరొందిన నగరం ఏదంటే లూథియానా అనే నగరము సైకిళ్ల పరిశ్రమకి పేరొందిన నగరం. అలాంటి అంశాలపైన మనం అధ్యయనం చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మరి ఆడపిల్లలకి అంటే గతంలో అయితే 9వ తరగతి చదివే ఆడపిల్లలకి ఇచ్చేవారు ఈ యొక్క సైకిల్ ఉచితంగా. మరి ఈరోజు 8వ తరగతి చదివే ఆడపిల్లలు కూడా ఇస్తున్నారు. మరి 8వ తరగతి చదివే ఆడపిల్లలకి ఉచితంగా సైకిల్ అందించే కార్యక్రమము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ యొక్క కార్యక్రమం పేరు బడి కొస్తా అనే కార్యక్రమం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఆడపిల్లల్లో మరి అక్షరాస్యతను పెంపొందించడం, వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించడం చదువు విషయంలో అని చెప్పడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. బడి కోస్తా అనే కార్యక్రమం.
మరి ఇదే జూన్లో మరికొన్ని అంశాలు మనకు కనబడుతున్నవి. జూన్ 5 మనకు అందరికీ తెలుసు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈసారి మనకు కొంచెం ఇంపార్టెంట్. కారణం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీకి మరి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఇలాంటి వారికి ఈసారి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే పురస్కారం వచ్చింది. అంటే పర్యావరణంలో కృషి చేసినందుకు ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే అవార్డు వచ్చింది. కాబట్టి మరి కెన్యా రాజధాని నైరోబిలో ఉన్నటువంటి సంస్థ పైన అడిగే అవకాశం ఉంటుంది. మరి కెన్యా రాజధాని నైరోబిలో ఉన్నటువంటి సంస్థ అది యుఎన్ఈపి. కెన్యా రాజధాని నైరోబిలో ఉన్న సంస్థ యుఎన్ఈపి అంటారు. యుఎన్ఈపి అనగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం, పర్యావరణ సంస్థ యుఎన్ఈపి. మరి ఇలాంటి యుఎన్ఈపి అనేది ఎప్పుడు ఏర్పడింది? మరి యుఎన్ఈపి అంటే 1972 జూన్ 5న యుఎన్ఈపి అనేది ఏర్పడింది. 1972 జూన్ 5న యుఎన్ఈపి అనేది ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగము జూన్ 5 1972 కెన్యా రాజధాని నైరోబిలో ఏర్పడడం జరిగింది. సో అలాంటి అంశాలపైన కూడా అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా ఈరోజు జూన్ 29 అనే అంశం కూడా మనకి ఇంపార్టెంట్ 2018లో. మరి జూన్ 29 అంశం ఏదంటే ఈరోజు మరి రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త, భారతదేశంలో రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త పిసి మహలనోబిస్ జయంతి. ఆ పిసి మహలనోబిస్ జయంతి అది మరి 125వ పిసి మహలనోబిస్ జయంతిని మనం జూన్ 29 2018 జరుపుకున్నాము. అందుకోసమే ఈ యొక్క జూన్ 29ని ఈసారి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మరి జూన్ 29 ఆ పిసి మహలనోబిస్ జయంతిని, పిసి మహలనోబిస్ జయంతిని మనము ఎలా జరుపుకుంటున్నాము? మన భారత ప్రభుత్వం, మన భారతదేశము జాతీయ గణాంక దినోత్సవం, నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా పిలుస్తాం. నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంక దినోత్సవంగా జూన్ 29ని మనం జరుపుకుంటున్నాం. సో ఇది అంటే ఎన్ని దినోత్సవాలు ఉన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ ప్రకారం మనం నేర్చుకోవాలి. ఎవరి యొక్క జయంతిని జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటాము? పిసి మహలనోబిస్ జయంతి. మరి అలాంటి అంశం పైన కూడా మనము అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. దాంతో పాటుగా ఈరోజు ఈ జూన్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి 2018లో జరిగినటువంటి అన్ని వర్తమాన అంశాలపైన మనము ఈరోజు అధ్యయనం చేశాము. మరి తర్వాత సెషన్లో, తర్వాత క్లాసులో మనం జూలై 2018లో జరిగినటువంటి పరిణామాలపైన అధ్యయనం చేద్దాము. సో ఆల్ ద బెస్ట్.